దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తరచూ స్వేచ్ఛగా మాట్లాడుకునే కొన్ని వాక్యాలు అలా జరిగి ఉండే అవకాశమే లేదు. ఛాన్సే లేదు. వీలే లేదు. ఇటువంటివి ఎంతో ఫ్రీగా చెప్పుకుంటుంటాం మన మాతృభాషలో. కానీ ఇంగ్లీష్‌కొచ్చేసరికి ఎలా చెప్పాలో ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఆ కన్‌ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఈరోజు క్లియర్ అవ్వబోతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. లేకపోతే మిస్టేక్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో, వీడియో మధ్యలో క్వెషన్స్ అడుగుతాను ఈ టాపిక్ మీద. సో, ప్లీజ్ కీప్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇప్పుడు మనం జనరల్‌గా ఏం చెప్తాను, "నువ్వు అలా చేసుంటే ఛాన్సే లేదు. నువ్వు అతన్ని చూసే ఛాన్సే లేదు. వీలే లేదు." అంటే అవకాశం లేదు అని ఖచ్చితంగా చెప్తుంటాం. అలాంటి సందర్భాల్లో ఏ స్ట్రక్చర్‌ని ఉపయోగించాలంటే సబ్జెక్ట్ ప్లస్ కాంట్ హావ్ ప్లస్ వి3. సో, సబ్జెక్ట్ యూ, కాంట్ హావ్ ప్లస్ వి3 ఏంటి? నువ్వు చూసి ఉండే అవకాశమే లేదు అంటున్నాం కదా! సీ అంటే చూడడం. దాని యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ సీన్. సో, ఇక్కడ సీన్‌ని ఉపయోగించాలి మనం. యూ కాంట్ హావ్ సీన్ హిమ్. యూ కాంట్ హావ్ సీన్ హిమ్. నువ్వు అతన్ని చూసి ఉండే వీలే లేదు. ఎందుకంటే హి డైడ్ లాస్ట్ వీక్. జస్ట్ లాస్ట్ వీకే ఆయన పోయాడు. ఎలా చూసుంటావు? సో, చూసుండే ఛాన్సే లేదు. యూ కాంట్ హావ్ సీన్ హిమ్. మరి మనం ఈ పర్టిక్యులర్ వాక్యం దేనికి అపోజిట్? నువ్వు ఖచ్చితంగా అతన్ని చూసుంటావు అని చెప్తాం. దానికి ఇది అపోజిట్. మరి నువ్వు ఖచ్చితంగా చూసి ఉండాలి అంటే 90% నేను షూర్‌గా చెప్తున్నా. నువ్వు చూసుంటావు అని చెప్పాలంటే ఎలా చెప్తాం? యూ మస్ట్ హావ్ సీన్ హిమ్. చూసే ఉండాలి, చూసే ఉంటావు. చూసుండాలి అంటే ఇక్కడ ఏంటి? చూసి ఉండాలి అన్న సజెషన్ కాదు. ఖచ్చితంగా చూసుంటావు నువ్వు. చూసుండాలే ఇలా చెప్తాం కదా! అలా చెప్పేటప్పుడు మనం యూ మస్ట్ హావ్ సీన్ హిమ్ అంటాం. ఇక్కడ యూ మస్ట్ హావ్ సీన్ హిమ్ అంటే నువ్వు ఖచ్చితంగా చూసుండాల్సిందే అని కాదు. నువ్వు చూసుంటావు ఖచ్చితంగా అని. దానికి అపోజిట్ నువ్వు ఖచ్చితంగా చూసి ఉండవు అని చెప్పాలంటే అప్పుడు మనం యూ కాంట్ హావ్ సీన్ హిమ్‌ని ఉపయోగించాలన్నమాట. సో, మస్ట్ హావ్ ప్లస్ వి3కి అపోజిటే ఈ కాంట్ హావ్ ప్లస్ వి3. సో, ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. మస్ట్ హావ్ ప్లస్ వి3కి అపోజిట్ నెగెటివ్ అంటే మజంట్ హావ్ కదా అని అనుకోకూడదు. తప్పన్నమాట. హి కాంట్ హావ్ సీన్ యూ. అతను నిన్ను చూసుండే అవకాశమే లేదు. హి కాంట్ హావ్ సీన్ యూ. ఇక్కడ హి, షీ ఇలా సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా అందరికి మనం కాంట్ హావ్‌నే ఉపయోగించాలి. హి, షీ అంటున్నాం కదా అని చెప్పి కాంట్ హాస్ అనకూడదు. సో, హి కాంట్ హావ్, షీ కాంట్ హావ్, ఐ కాంట్ హావ్. సో, అందరికి కాంట్ హావ్ అనేది కామన్. అలాగే మస్ట్ హావ్ అనేది కూడా కామన్. కాబట్టి హి కాంట్ హావ్ సీన్ యూ. అతను చూసి ఉండే వీల్లేదు. అతను ఖచ్చితంగా చూసుంటాడు అని చెప్పాలంటే హి మస్ట్ హావ్ సీన్ యూ. హి మస్ట్ హావ్ సీన్ యూ. అంటే ఖచ్చితంగా చూసుంటాడు అని. చూసి ఉండాలి అని కాదు. చాలా మంది కన్‌ఫ్యూజన్ ఇక్కడ. మస్ట్ హావ్ వచ్చిందంటే మస్ట్ హావ్ గాన్ అంటే వెళ్ళి ఉండాల్సింది ఇలా అనుకుంటుంటారు. అది తప్పు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా అలా జరిగి ఉంటుంది అని మీనింగ్ అన్నమాట. సో, హి మస్ట్ హావ్ సీన్ యూ అంటే ఖచ్చితంగా చూసుంటాడు. నేను గ్యారంటీగా చెప్తున్నా అతను చూసుంటాడని చెప్పాలంటే అలా చెప్పాలి. చూసుండే అవకాశమే లేదు. హి కాంట్ హావ్ సీన్ యూ. దే కాంట్ హావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. ఈ పాటికి వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు చేరుకొని ఉండరు. దే దే కాంట్ హావ్ రీచ్డ్ హోమ్ లేకపోతే దే కాంట్ హావ్ గాటెన్ హోమ్ లేకపోతే గాట్ హోమ్ అని కూడా అనొచ్చు. ఇంటికి చేరుకునే ఉండరు వాళ్ళు. లేదు ఖచ్చితంగా ఈ పాటికి ఇల్లు చేరుకొని ఉండాలంటే దే మస్ట్ హావ్ రీచ్డ్ హోమ్ అంటే ఖచ్చితంగా చేరుకొని ఉంటారు. దే మస్ట్ హావ్ రీచ్డ్ హోమ్ బై నౌ. చేరుకొని ఉండరు అంటే దే కాంట్ హావ్ రీచ్డ్. రీచ్డ్ కాబట్టి. సో, ఇలా మనం చెప్పొచ్చు. అలాగే ఇక్కడ బీన్‌ని ఎలా ఉపయోగించాలి? అది కూడా చూద్దాం. దే కాంట్ హావ్ బీన్ టు లండన్. దే కాంట్ హావ్ బీన్ టు లండన్. వాళ్ళు లండన్‌కి వెళ్ళి వచ్చుండే అంటే సందర్శించే అవకాశమే లేదు. అంటే మీరందరూ అనుకుంటున్నారు వెళ్ళొచ్చారు లండన్‌కి అని అనుకుంటున్నారు కదా! ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి వీసా, పాస్‌పోర్ట్ ఏమీ లేవు. ఇలా మనం అంటే జనరల్‌గా చెప్తుంటాం కదా! కారణాలు ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా అలా అయ్యుండదని చెప్పాలంటే దే కాంట్ హావ్ బీన్ టు లండన్. దే కాంట్ హావ్ బీన్ టు లండన్.
సో, ఇక్కడ బీన్ అంటే అర్థం ఏంటంటే విజిటెడ్ అని. దే కాంట్ హావ్ విజిటెడ్ అని గూడా అనొచ్చు. దే కాంట్ హావ్ విజిటెడ్ లండన్. దే కాంట్ హావ్ బీన్ టు లండన్. ఇలా గూడా చెప్పొచ్చు. షీ కాంట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్. ఆమె ఆమెకు ఫ్రెండ్ అయి ఉండే అవకాశమే లేదు. ఇక్కడ బీన్ అంటే అర్థం ఏంటంటే ఇది వర్బ్ అన్నమాట. ఈజ్, వాస్, బీన్. వి3 ఫార్మ్ ఏంటి ఈజ్‌కి? బీన్. కాబట్టి బీన్ అంటే ఇక్కడ వర్బ్. ఎగ్జాంపుల్‌కి షీ ఈజ్ మై ఫ్రెండ్ అంటే జనరల్‌గా చెప్తాం ఎప్పటికి అని. క్యాజువల్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం. ఆమె నా స్నేహితురాలు అంటే ఇప్పుడు గూడా ఫ్రెండే ఎప్పటికి ఫ్రెండ్ అని. కాదు ఆమె ఒకప్పట్లో నా ఫ్రెండ్ అంటే షీ వాస్ మై ఫ్రెండ్ అని పాస్ట్ టెన్స్‌లో. మరి ఇప్పటి వరకు ఆమె ఫ్రెండ్‌గా ఉంది అని చెప్పాలంటే బీన్‌ని ఉపయోగిస్తాం. షీ హాస్ బీన్ మై ఫ్రెండ్ అని చెప్తాం. అంటే ఇక్కడ బీన్ అంటే ఈజ్, వాస్, బీన్. ఈజ్ యొక్క మూడవ రూపం. సో, ఇక్కడేంటి షీ కాంట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్. ఆమె ఫ్రెండ్ అయ్యి ఉండే అవకాశమే లేదు. దే ఆర్ బిటర్ ఎనిమీస్ వాళ్ళు. బద్ధ శత్రువులు అదందరికీ తెలుసు. సో, దే కాంట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్. షీ కాంట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్. లేదు ఆమె ఖచ్చితంగా ఫ్రెండ్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా అయ్యి ఉండాలి అని చెప్పాలంటే షీ మస్ట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్. షీ మస్ట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. సో, మీకోసం ఒక క్వెషన్. అదేంటంటే అతను పని పూర్తి చేసి ఉండే అవకాశం లేదు. అంటే అతను పని పూర్తి చేసే వీలే లేదు. దీన్నే ఖచ్చితంగా పని పూర్తి చేసుంటాడు. 2 రకాలుగా. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్‌ని బేస్ చేసుకొని మీరే దీనికి ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. తప్పైనా, ఒప్పైనా ట్రై చేయడంలో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి జస్ట్ రెస్పాండ్. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బీన్‌తో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద మూవీ కాంట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్. మూవీ ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అయి ఉండదు. అయి ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే అది ఒక హారర్ మూవీ లేకపోతే మనం ఏదైనా చెప్తుంటాం గదా! అది కొంచెం వయలెన్స్‌తో కూడిన మూవీ కాబట్టి థాట్ మూవీ కాంట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవకాశమే లేదు. ఉండే అవకాశమే లేదు అని చెప్పాలంటే కాంట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్. కాంట్ హావ్ బీన్ తర్వాత మనం నౌన్ అయినా ఉపయోగించొచ్చు. అలాగే యాడ్జెక్టివ్ అయినా ఉపయోగించొచ్చు. ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాం? షీ కాంట్ హావ్ బీన్ హర్ ఫ్రెండ్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? థాట్ మూవీ కాంట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్ అయి ఉండే అవకాశం లేదు. మరి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని చెప్పాలనుకోండి. థాట్ మూవీ మస్ట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్. సో, ఖచ్చితంగా మూవీ ఇంట్రెస్టింగ్‌గా ఉండుంటుంది. థాట్స్ వై యూ లుక్ సో హ్యాపీ. అందుకే నువ్వు బాగున్నావు, హ్యాపీగా ఉన్నావు. థాట్ మూవీ మస్ట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అయి ఉంటుంది. నాకు తెలుసు. నీ ఫేస్ చూస్తే చెప్పగలను. సో, ద షో కాంట్ హావ్ బీన్ ఇంట్రెస్టింగ్ అయి ఉండే ఛాన్సే లేదు. అలాగే ఇంట్రెస్టింగ్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని చెప్పాలంటే ద షో మస్ట్ హావ్ బీన్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇలా చెప్పొచ్చు. సో, ద ఫుడ్ కాంట్ హావ్ బీన్ టేస్టీ. ఫుడ్ టేస్టీగా ఉండే వీలే లేదు. అందుకే మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది అని చెప్తుంటాం. దట్ ఫుడ్ కాంట్ హావ్ బీన్ టేస్టీ. లేదు ఖచ్చితంగా టేస్ట్ ఉండుండదు అని చెప్పాలి. లేకపోతే టేస్టీగా ఉంటుందని చెప్పాలంటే ద ఫుడ్ మస్ట్ హావ్ బీన్ టేస్టీ. ద ఫుడ్ మస్ట్ హావ్ బీన్ టేస్టీ. ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. కాంట్ హావ్ బీన్ ఆర్ మస్ట్ హావ్ బీన్‌ని. సో, ఖచ్చితంగా ఉండుంటుంది అని చెప్పాలంటే మస్ట్ హావ్ బీన్ అనాలి. లేకపోతే మస్ట్ హావ్ ప్లస్ వి3ని ఉపయోగించాలి. అలా అయ్యుండే ఛాన్సే లేదు అని చెప్పాలంటే కాంట్ హావ్ ప్లస్ వి3ని ఉపయోగించాలి. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.